ఈ హిందూ సమ్మేళనంలో ఒక భాగస్వామి కావడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ కూడా ఈ హిందూ సమ్మేళనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మన పెద్దంబరిపేట ఈ ప్రాంతంలో చాలామంది నాకు పరిచితులే. నేను ఇక్కడ చాలా అయ్యప్ప పూజలు నిర్వహించాను. కొండలరెడ్డి స్వామి దగ్గర, ఇంకా మిగిలిన చాలామంది అయ్యప్పల దగ్గర ఈ ప్రాంతంలో నేను పూజలు నిర్వహించి అందరికీ సుపరిచితుణ్ణి. ఇక్కడ ఈరోజు ప్రధాన వక్తగా వచ్చినటువంటి శశిధర్, రావినూతల శశిధర్ మహానుభావుడు. ఆయన సంస్థ గురించి ఎంత విపులంగా అందరికీ కూడా అర్థమయ్యేటట్లుగా ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటి, ఆర్ఎస్ఎస్ త్యాగాలు ఏమిటి అని మనందరికీ కూడా బాగా తెలియచేశారు. అది విన్నవాళ్ళం మనందరం కూడా దాన్ని గ్రహించి గుర్తుపెట్టుకొని ఆ త్యాగాలు వృధా కానికుండా మన భవిష్యత్ తరాలని తీర్చిదిద్దడానికి మనందరం కూడా సమాయత్తం కావాలి అని చెప్పి అందరికీ మరోసారి తెలియజేసుకుంటున్నాను. హిందూ సంస్కృతి విశేషం, గొప్పతనం, వాటి గురించి ఈరోజు మనం చర్చించుకుంటున్నాం. హిందుత్వం అనేది నిజానికి ఒక మతం కాదు. హిందూ అంటే జీవన విధానం. మనిషి మతిలోంచి పుట్టింది మతం. ఒక జీసస్ క్రైస్ట్ మైండ్లోంచి వచ్చింది క్రిస్టియానిటీ, బుద్ధుడి మతిలోంచి వచ్చింది బౌద్ధం, అలాగే ఇంకో ప్రవక్త మతిలోంచి వచ్చింది ఒక మతం. అవన్నీ మనుషుల మతిలోంచి వచ్చినవి. ఇప్పుడు కూడా కొత్త కొత్త మతాలు చాలా పుట్టుకొస్తున్నాయి. మనల్ని ఇమిటేట్ చేస్తూ ధ్వజస్తంభాలు పెట్టేసేస్తూ మతాలని, మన గ్రంథాలను కూడా హైజాక్ చేస్తూ ఎన్నో మతాలు వస్తున్నాయి. కానీ హిందూ అనేది మతం కాదు, ఒక జీవన విధానం. మనది సనాతన ధర్మం. సనాతన ధర్మంలో మనం ఈరోజు మర్చిపోతున్న కొన్ని విషయాలని, ఎందుకంటే సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ పెద్దలు చెప్పేశారు, శశిధర్ గారు. మన మాతలు, ముఖ్యంగా అమ్మల మీద సమాజ బాధ్యత, సమాజ సంస్కరణ బాధ్యత ఎంతో ఉంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆడపిల్లలు మర్చిపోతున్నటువంటి తిలక ధారణ, నుదుటి మీద తిలకం ధరించడం మర్చిపోతున్నారు, జడ వేసుకోవడం మర్చిపోతున్నారు, పూలు పెట్టుకోవడం సంగతి తర్వాత, చేతికి గాజులు వేసుకోవడం కూడా మర్చిపోతున్నారు. ఇవి ముఖ్యంగా మనం అలవాటు చేయాలి. మీరు చూస్తున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా ఈ జిహాదీలు ప్రవేశించి ఎంతో విధ్వంసం సృష్టించడానికి, మన ధర్మానికి ఎంతో విఘాతం కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నారన్నది మనం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళం గ్రహిస్తున్నాం. ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది. మనం తెలుసుకుని కూడా జాగరూకులు కాకపోతే రేపు మన సమాజం ఇంకా భ్రష్టు పట్టుకోవడానికి ఎంతో దూరం లేదు, ఎంతో సమయం పట్టదు. అందుకని ముఖ్యంగా ఆడపిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాలి. ఆడపిల్లల్ని ఒక ఝాన్సీ రాణిలాగా పెంచాలి, ఒక వీర నారిలాగా పెంచాలి. మన ధర్మం ప్రస్ఫుటంగా వాళ్ళ మొహంలో కనిపించాలంటే
తిలకధారణ చేయాలి. అలాగే ఇది ఆడపిల్లలకేనా పరిమితం అంటే కాదు, మగవాడు కూడా ఇందులో సమాన బాధ్యత వహించాలి. హిందూ పురుషులు ప్రతి ఒక్కడూ కూడా తిలకధారణ చేయాల్సిందే. అది విభూది కానీ, చందనం కానీ, కుంకుమ కానీ. అదేవిధంగా మెడలో ఒక తులసిమాల, చందనమాల, రుద్రాక్షమాల ఏదో ఒకటి ధరించాలి. వీడు సనాతన ధర్మీయుడు అని అందరూ గుర్తుపట్టే విధంగా మనం ప్రవర్తించాలి. అదేవిధంగా పిల్లలకి సౌమ్యంగా మాట్లాడడం, సంస్కారం నేర్పించడం, ఇవి ఆర్ఎస్ఎస్ వల్ల సాధ్యమవుతాయి. వందే మాతరం అని ఇందాక మనం గీతం పాడుకున్నాం. ఆ మొత్తం గీతం ఎంతమందికి వచ్చో చేతులు ఎత్తండి. అన్యాయం కదా. కోటి కోటి కంఠకలకల నినాదకరాలే, కోటి కోటి భుజైర్ధృత కరకరవాలే, తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వమి ప్రాణా శరీరే, బాహుతే తుమి మా శక్తి, హృదయే తుమి మా భక్తి. ఏం నేర్పిందండి మన సమాజం? ఆ రాసిన ఆయన పాపం ఇంత తపన పడి రాశాడు, కానీ అందులో ఎక్కడ అమ్మవారి పేరు బయటకు వస్తుందో, శ్యామలాం సురళాం మాతరం సుస్మితాం భూషితాం మాతరం ధరణీం జననీం మాతరం అని ఎక్కడ పాడుకుంటారో అని మొత్తం కట్ చేసేసాను. మన జాతీయ గీతాన్ని కూడా మనం భ్రష్టు పట్టించాలి. ఈనాడు మళ్ళీ ఆ రోజు వచ్చింది మనకి. దేశంలో ప్రతి ఒక్కళ్ళు జాతీయ గీతం పాడవలసిందే. రికార్డు వింటూ మనం నోరు మెదుపుతూ వందే మాతరం అనడం కాదు, ప్రతి ఒక్కళ్ళకి ఈ సాహిత్యం మనం అందించాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా వందే మాతరం పాడగలిగితే మన జాతి ఔన్నత్యం అందరికీ తెలుస్తుంది. నేను ఈరోజు ఏదో గొప్ప ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు, కొన్ని మంచి అలవాట్లు పిల్లలకి ఎలా చేయాలి అనేది చెప్పడానికి మాత్రమే వచ్చాను. ఇక్కడున్న బంధువులందరూ కూడా, ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఒక సంస్కారవంతమైన జీవితం గడుపుతున్న వాళ్ళే. వీళ్ళు సరిపోరు సమాజానికి. ఒక్కొక్కళ్ళు కనీసం 10 మందిని సంస్కరించగలిగే రోజు వస్తే మన సమాజం తప్పకుండా బాగుపడుతుంది. అదేవిధంగా పిల్లలకి మంచి అలవాట్లు నేర్పించాలి. మంచి అలవాట్లు ఎలాంటివి అంటే, మనకి కరోనా నేర్పేసింది మనం ఎలా ఉండాలి, మన జీవనం ఎలా ఉండాలి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన జీవన విధానం ఎలా ఉండాలనేది మనకి కరోనా నేర్పించింది. ఏ విధంగా మన సంప్రదాయం, సంస్కారం పాటిస్తూ ఆ అలవాట్లలో ఉన్న వాళ్ళని కరోనా ఏమీ బాధించలేదు. ఇంటికి రాగానే శుభ్రంగా మాటికి ఒక 15 నిమిషాలకు ఒకసారి చేతులు కడుక్కోవడం, ముఖాన్న మంచి తేజోవంతమయంగా తిలకం ధరించడం, మంచి అలవాట్లు, సాత్వికమైన ఆహారం తీసుకోవడం, సాత్వికమైన ప్రవర్తన అలవాటు చేసుకోవడం, ఇదే మనకు కరోనా నేర్పించింది. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు మనం ఆ అలవాట్లన్నీ మర్చిపోయాం. మా చిన్నతనంలో మా ఊళ్ళో మేము చదువుకుంటున్న రోజుల్లో ఎవరు కళ్ళు దుకాణం కూడా ఎరగం మేము. అలాంటిది ఈరోజు వీధిని వాడని అవే. అదే మన సంస్కారమేమో, అదే మన నియమమేమో అనుకుని మన పిల్లలు అనుకునేటట్టుగా మనం ప్రవర్తించకూడదు. మంచి అలవాట్లు పిల్లలకు నేర్పాలి. మంచి పుస్తక పఠనం, రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత
నీతి కథలు. మా చిన్నప్పుడు పెద్ద బాల శిక్ష అని ఉండేది. ఆ పెద్ద బాల శిక్ష ఇప్పుడు లేదు, ఎక్కడికో వెళ్ళిపోయింది. మనం మన ధర్మాన్ని, మన మంచి ఎలా అలవాట్లు చేసుకోవాలో అనేది వేరేవాడు మనల్ని విమర్శించే రోజు వచ్చింది. మేము మా చిన్నపిల్లాడిని చేయి పట్టుకుని మేము మా నమాజుకు తీసుకెళ్తాం, మీరేం చేస్తున్నారు అని అడుగుతున్నారు వాళ్ళు. మనం మన పిల్లాడిని తీసుకుని గుడికి తీసుకెళ్తున్నామా? వాడికి రోజు పొద్దున లేవగానే చక్కగా స్నానం చేయగానే నాన్న ఇంత బొట్టు పెట్టుకోరా అని మనం చెబుతున్నామా? వాడికి మనం ఏం చేస్తున్నాం? మన ఆడపిల్లలు బొట్టు పెట్టుకోవడమే మర్చిపోయారు కదా, ఇంకా మీకు సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతున్నారు పరమతాల వాళ్ళు మనల్ని. అలాంటి దౌర్భాగ్య స్థితి మనకి రాకూడదు. మీరు మీ విద్యాలయాల్లో ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటారో, హిందీ మీడియంలో చదివించుకుంటారో, ఏం చేసుకుంటారో మాకు తెలియదు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మీ మాతృభాష వాళ్ళకి నేర్పి సంస్కారం నేర్పించే ప్రయత్నం మీరు చేయకపోతే, కనీసం మీ గ్రంథాలు, మీ వేమన శతకం, అన్నమయ్య గీతాలు ఇలాంటివైనా వాళ్ళు చదవడం నేర్చుకోకపోతే అది మా తప్ప. మేము మా పిల్లలకి ఎంత ఇంగ్లీష్ మీడియాలు చదివించినా ఇంటికి రాగానే మేము అరబిక్ నేర్పించి మా ఖురాన్ చదవడం నేర్పిస్తాం అంటున్నారు వాళ్ళు. ఎవరి తప్పు? తప్పు మందే. అందుకని మనల్ని మనం సంస్కరించుకోవాలి. మన దేశం మీద, మన సంస్కృతి మీద చాలా అటాక్లు జరిగాయి. ఎవరో చేయలేదు, బ్రిటిష్ వాళ్ళ గురించి ఎవరెవరో అటాక్ చేసిన సంగతులన్నీ మనకి శశిధర్ గారు చెప్పారు. మరి మన పాలకులు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి మన పాలకులు చేసినది ఏమిటి? ఎంతమంది విద్యామంత్రులు పరమతం వాళ్ళు ఉన్నారు. ఒక ఔరంగజేబు గొప్పవాడు, అక్బర్ గొప్పవాడు, బాబర్ గొప్పవాడు, షాజహాన్ గొప్పవాడు, వాడు గొప్పవాడు, వీడు గొప్పవాడు. ఎక్కడ రాణా ప్రతాప్? ఎక్కడ పురుషోత్తముడు? ఎక్కడ ఝాన్సీ లక్ష్మీబాయి? ఎక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్? ఎక్కడ భగత్ సింగ్? దేశంలో అన్ని నిర్మాణాలు వాళ్ళ పేరు మీదే. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇవన్నీ ఎక్కడైనా భగత్ సింగ్ పేరు మీద ఒకటి ఉందా? లాలా లజపత్ రాయ్ పేరు మీద ఒకటి ఉందా? మన సంస్కృతిని దెబ్బ కొట్టారు. మన విద్యా విధానాన్ని చాలా నష్టపరిచారు. మొఘలాయుల్ని పొగుడుతూ నిజమైన వీరులు, దేశభక్తులు అని చెప్పి నిజాలు దాచిపెట్టారు. ఆ విద్యా విధానం మెల్లిగా మారుతూ వస్తుంది. అలాంటి విద్యా విధానం మార్పు రాకముందే మనం పిల్లలకి మన వీరుల యొక్క గొప్పతనాన్ని తెలియపరచాలి. ముఖ్యంగా దేవాలయం అంటే దేవాలయంలో నేర్పేది ఒక పూజలు చేసుకునే విధానమే కాదు. నిజానికి సనాతన ధర్మాల్లో దేవాలయం బాధ్యత ఏమిటంటే దేవాలయంలోనే విద్యాలయం, వైద్యాలయం ఇవన్నీ కూడా నేర్పించేవారు. కానీ ఆ సంస్కృతి పోయింది ఇప్పుడు. అందుకని దేవాలయాలనే మనం ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా కనీసం వారంలో 1 రోజు 2 రోజులు సామూహికంగా మనం ప్రతి దేవాలయంలో కలుసుకుంటూ ప్రతి దేవాలయాన్ని సంస్కరిస్తూ మన విద్య, వైద్యం అవసరాన్ని మన భావితరాలకి అందరికీ మనం బోధించడం నేర్చుకోవాలి. మన పండగల విశేషం ఎంత సంస్కారవంతంగా, సంప్రదాయబద్ధంగా మన పండగల్ని జరుపుకోవడం మనం నేర్చుకోవాలి. పండగల విశిష్టతని
మన పిల్లలందరికీ మనం వివరించాలి. ప్రతి పండుగ ఆ పండుగ యొక్క విశేషం. దీపావళి అంటే దీపావళి నాడు ఏం జరిగింది, దీపావళి ఎందుకు చేసుకుంటున్నాం, రాక్షస సంహారం. అదేవిధంగా దసరా వేడుకలు, అమ్మవారి శక్తి, ఆవిడ మహిషాసుర మర్దిని ఇలా చేసింది. పిల్లలకి అందంగా అర్థమయ్యేటట్టుగా తల్లిదండ్రులు బోధించగలగాలి. అంతేగాని దీపావళి వల్ల ఇది నష్టం జరుగుతోంది, ఇక ఇవన్నీ ప్రకృతికి, ఎన్విరాన్మెంట్కి నష్టం జరుగుతోంది, ఇటువంటి వాటిని మనం ఖండించాలి. చాలా జరుగుతున్నాయి ఇంకా, అవన్నీ మనందరికీ తెలుసు. కానీ మన పండగల్ని కూడా దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాతావరణ కాలుష్యం, ఇలాంటి విషయాలని, వాటి వల్ల జరిగే ప్రయోజనాలు మనం చెప్పగలగాలి. అదేవిధంగా మన పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, నదులు, వాటి విశిష్టత మనం పిల్లలకి చెప్పగలగాలి. పుష్కరం ఎందుకు వస్తుంది ప్రతి నదికి, రాసులు ఏమిటి, ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా పిల్లలకు చెప్పగలగాలి. ఒక మహాకుంభమేళ జరిగినప్పుడు ఎన్ని కోట్ల మంది దేశ విదేశాల నుంచి వచ్చి మన మహాకుంభమేళాలో పాల్గొన్నారో ఆ విశిష్టత ఏమిటో చెప్పాలి. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే మన ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విషయం, ఏ కుంభమేళా జరిగినా ముందుగా అక్కడ స్నానం చేయడానికి వచ్చేది ఎక్కడో అడవుల్లో ఉండే మహర్షులు, దిగంబర సన్యాసులు, అఘోరీలు. ఇంతవరకు ఎవరు వాళ్ళని ఫ్లైట్లో రావడం, ట్రైన్లో రావడం, బస్సుల్లో రావడం ఎవరు చూడలేదు. వాళ్ళకి ఆ ముహూర్తాలు ఎలా తెలుస్తాయో కూడా తెలీదు. కానీ ఆ సమయానికి ప్రథమ స్నానం ఆచరించేది వాళ్ళు. అది మన గొప్పతనం. ఆ మహానుభావులంతా కూడా ఎక్కడో అడవుల్లో, కొండల్లో, కోనల్లో సంచారం చేస్తూ, తపస్సు చేస్తూ మన ధర్మం యొక్క రక్షింపబడవలసిన ఆవశ్యకతని మన సమాజానికి గుర్తు చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్, ఇందులో చాలా విభాగాలు ఉన్నాయి. విద్యార్థి విభాగం ఉంది, సాంస్కృతిక విభాగం ఉంది, వనవాసి విభాగం. ఎంతమంది మహానుభావులు! ఎందుకంటే అడవులు ఉన్నాయి అంటే మనం ఇప్పుడు విజయవాడ వెళుతూనే చూస్తుండొచ్చు, కొండ యువతలంతా పైనంతా మనకి క్రాసులే కనిపిస్తాయి. వాళ్ళు అవి ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తారు. అదే అడవుల్లో గిరిజనుల్ని వాళ్ళు ఎంత ప్రభావితం చేసి అక్కడ మత మార్పిడుల కోసం ప్రయత్నిస్తూ ఉంటే మన సంఘ కార్యకర్తలు, వనవాసి కార్యకర్తలు అక్కడ ప్రాణాలకు తెగించి అక్కడ వాళ్ళని ఎదిరించి మన పిల్లల్లో సంస్కారం నేర్పించి ఆ మత మార్పులను తగ్గించడానికి మన వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మేము పాడేరులో ప్రోగ్రాం చేయడానికి వెళ్ళినప్పుడు శివరాత్రికి 40 ఏళ్ల క్రితం, పాడేరు అని వనవాసి, అంత అటవీ ప్రాంతం, గిరిజనులు, అమాయకులు, ఏమీ తెలియదు వాళ్ళకి. పాపం అన్నం వండుకోవడం తెలియదు వెదురుకు. అలాంటి వాళ్ళ దగ్గర మన కార్యకర్తలు నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ బ్రహ్మమురారి సురార్చితలింగం అని ఆ పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు పాడుతూ ఉంటే మేము విని మాకు నిజంగా ఆనంద బాష్పాలు వచ్చాయి. అంత గొప్ప త్యాగమూర్తులు, దేశం కోసం తమ సర్వస్వం ధారణ చేస్తారు మహానుభావులు ఉన్నారు. అలాంటి లక్షలాది కార్యకర్తలు సంసారం, ఫ్యామిలీ అంతా వదులుకుని దేశమే నాకు సర్వస్వం, నా దేశ ప్రజలే నాకు సర్వస్వం, వాళ్ళ శ్రేయస్సే సర్వస్వం అని అనేక విభాగాల్లో
పనిచేస్తున్నారు మన కార్యకర్తలు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. సంస్కార భారతి అని సాంస్కృతిక విభాగం కళల ద్వారా మన మంచి, ఇందాక పిల్లలు ప్రదర్శించారు రామాయణం, ఆయన చాలా గొప్పగా చేయించారు వాళ్ళ గురువు ఆయన. ఆ పిల్లలు చేస్తూ ఉంటే నిజంగా ఎంత ముచ్చట వేసిందంటే, కేవలం కళల ద్వారా సమాజంలో సంస్కారం తీసుకురావాలని దత్తోపంత హెంగడేజీ అనే ఒక మహానుభావుడు వాళ్ళంతా కలిసి స్థాపించిన, మేమందరం కూడా సంస్థ స్థాపకులు సంస్కార భారతి. అఖిల భారత స్థాయిలో మన ధర్మాన్ని ప్రస్ఫుటంగా ప్రతిబింబించే మహారాణా ప్రతాప్, ఛత్రపతి శివాజీ, అల్లూరి సీతారామరాజు ఇలాంటి నాటకాలతో పాటు పిల్లలకి మన భారతీయ కళలలో భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథాకళి, ఒడిస్సీ ఇటువంటి నృత్యాల్లో పిల్లలకి దేశమంతా కూడా సాధన చేయిస్తూ కళల ద్వారా మన ధర్మాన్ని ఎలా రక్షించుకోవచ్చో చెప్పినటువంటి సంస్కార భారతి సంస్థ. అలా ఎన్నో సంస్థలు ఉన్నాయి, రాజకీయ సంస్థలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అంత గొప్ప సంస్థలన్నిటికీ మూలం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. అదేవిధంగా మనం ఈ మధ్యకాలంలో కొంచెం వికృతమైనటువంటి, అవైదికమైనటువంటి మతాలు, ధర్మాలు పుట్టుకొని వస్తున్నాయి. మూల పురుషుల్ని, రాముణ్ణి, కృష్ణుని ఎక్కడో కింద పెట్టి పైన ఇంకో రకంగా ఎక్కడా లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి పెద్దపీట వేసి కొన్నాళ్ళకి మన ధర్మాన్ని నాశనం చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి అవి నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు, మీరందరూ గ్రహించే ఉంటారు. అవైదికమైనటువంటి ధర్మాన్ని మనం పూర్తిగా వ్యతిరేకించాలి, నిర్మోహమాటంగా, ఏ మొహమాటము లేకుండా. కేవలం వాళ్ళ బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం కోసమే కొంతమంది అలాంటివి పెట్టారని చెప్పి పెద్ద టాక్ ఉంది కూడా, అది నిజం. ఈ విధంగా మన సంఘటిత శక్తే మన సమాజానికి రక్షణ. ఇంకా భయంకరమైన వ్యక్తులు తయారయ్యారు మన దగ్గర. మన సంస్కృతి, మన రాముణ్ణి కూడా ఎగతాళి చేసి లక్ష్మణుని లక్ష్మణ అన్నాడు, లక్కీ అన్నాడని చెప్పి పరమ చండాలమైన భాషను ఉపయోగించే వాడు పెద్ద గొప్ప నటుడట. ఒప్పుకుంటారా మీరందరూ? నేను ఇవాళ డైరెక్ట్గా చెబుతున్నాను, ప్రకాష్ రాజ్ సినిమాలు ఎవరైనా చూస్తారా? ఎవరైనా చూడనిస్తారా? ఎవరు నోరెత్తడం లేదే. ప్రకాష్ రాజ్ని పెట్టుకుని చూసి సినిమాలు తీసే నిర్మాతల్ని కూడా మనం బహిష్కరించాలి. వాడి సినిమాలు ఎక్కడైనా ప్రదర్శిస్తే మనం ధర్నాలు చేయాలి. ఎంత ధైర్యం వాడికి! మనం పెట్టే మెతుకులు తింటూ గొప్పవాడైపోయాను అనుకుని డైరెక్ట్గా హిందువులు సంఘటిత శక్తి కాదు, వీళ్ళలో ఏమీ చైతన్యం లేదనుకుని ఆ రోజు ఆ మీటింగ్లో కూర్చున్న హిందువులకి ఎంత సిగ్గులేదో నాకు అర్థం కాదు ఇప్పటికీ కూడా. వాడు మాట్లాడుతుంటే ఇలాంటి వ్యక్తుల్ని మనం బహిష్కరించాలి. సమాజ అసలు దేశ బహిష్కరణ చేయాలని చెప్పి కోరుతున్న గొంతుకులు ఎన్నో ఉన్నాయి. మన దేవీ దేవతల పట్ల అసభ్య ప్రేలాపనలు పేలితే మనం చూస్తూ ఊరుకోవాలా? ప్రతి ఒక్కళ్ళు దీన్ని
మనందరం కూడా సోషల్ మీడియాలో పెట్టాలి, మనందరం కూడా ఖండించాలి, మనందరం కూడా వాడి దిష్టి బొమ్మల్ని వాడల్లోనూ మనం తగలబెట్టాలి. అదేవిధంగా మన ధర్మం మనమే పాటించడం లేదని హేళన చేస్తూ వాళ్ళ ధర్మాన్ని గొప్పగా చెప్పుకుంటూ మనల్ని కించపరుస్తున్నటువంటి వాళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉండి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే మన ధర్మాన్ని మనం పాటించడం నేర్చుకోవాలి. ఇక ముఖ్యమైన విషయం ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుందని మనం అనుకుంటూ ఉన్నాం. ఆ ధర్మాన్ని రక్షించడంతో మాత్రాన మనం సరిపోదు, మన స్వదేశీ మనం నేర్చుకోవాలి. స్వదేశీ అనేది మనం పాటిస్తే మన దేశం ఇంకా ఉచ్చస్థితికి, ఉన్నత స్థితికి వెళ్ళిపోతుంది. ఫారిన్ వస్తువుల పట్ల మోజు తగ్గించుకుని ప్రతినిత్యం మనం వాడే వస్తువుల్లో మన స్వదేశీ వస్తువులు ఎంతవరకు వాడుతున్నాం అని మనం తెలుసుకోవాలి. రెన్ను, సర్ఫు, వీలు ఎందుకంటే మనకి మన ప్రొడక్ట్స్ లేవా, అవి వాడాలి. కోకోకోలా, థమ్సప్, పురుగుల మందులు ఇవెందుకండి, మన రైతు పండించే పళ్ళు లేవా, అవి వాడడం నేర్చుకోవాలి. అదేవిధంగా కోల్గేట్, ప్రామిస్, ఇంకేవేవో ఉన్నాయి, కోల్గేట్ క్లోజప్ ఇలాంటివి విదేశీ ప్రోడక్ట్స్ విసిరి కొట్టాలి ఇంటికి మీ వాళ్ళు తీసుకొస్తే. మన స్వదేశీ మనం వాడుకున్న రోజునే మన దేశం ఇంకా పైకెడుతుంది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళలో ఒక అవేర్నెస్ వచ్చింది. ఇగో ఆర్ఎస్ఎస్ సంస్థ ఈరోజు తీసుకున్న 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్నటువంటి దేశంలో వాడలా నిర్వహిస్తున్నటువంటి హిందూ సమ్మేళనానికి వచ్చినటువంటి ఈ రెస్పాన్స్ ఏదైతే, ఈ ప్రతిస్పందన ప్రతి హిందూ మదిలోనూ ఉంది. ఇక్కడ రాజకీయం లేదు, ఏ రాజకీయం లేదు. మనం ఇంట్లో ఉంటేనే మన కులం, గడప దాటితే మనమంతా హిందువులం. ఈ స్పందన ప్రతి ఒక్కళ్ళలో తీసుకురావడానికి ఈరోజు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం మన దేశంలో వాడల ఈ హిందూ సమ్మేళనాన్ని నిర్వహిస్తూ ప్రజల్ని జాగరూకులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలాంటి మహోన్నత కార్యక్రమాలు ఎక్కడ జరిగినా మనం అందరం మన స్పందన తెలియచేసి ఆ కార్యక్రమాల్లో మనం పాల్గొని పెద్దలు చెప్పిన మాటలు విని మన ధర్మాన్ని మనం ఎట్లా నిర్వర్తించాలో తెలుసుకుని ఆచరించి మన ధర్మం పట్ల, మన దేశం పట్ల, మన దేశ అభ్యున్నతి పట్ల ప్రపంచంలో విశ్వగురువుగా మనం మారడానికి ఎంతో సమయం లేదు. ఇరాన్ యుద్ధం జరుగుతున్నా, ఇంకో యుద్ధం జరుగుతున్నా క్షేమంగా ఉండగలిగిన దేశం, పెట్రోల్ రూపాయి కూడా పెంచకుండా ముందు ఉన్న దేశం భారతదేశం ఒకటే అని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పాలకులనే మనం తీసుకుని వచ్చి మన ధర్మాన్ని కాపాడడానికి మనం నిరంతరం ప్రయత్నం చేయాలి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి.